ఏమాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ సమంత కెరియర్ పరంగా ఎన్నో హిట్స్ ను అందుకున్న ఈ బ్యూటీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుకుంది. అయితే పర్సనల్ లైఫ్ పరంగా ఆరోగ్యపరంగా సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. అయితే ఈ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ బయటపడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే సమంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుకోవడానికి రెడీ అవుతోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్స్ ను స్థాపించిన సమంత ఆ బ్యానర్ పై వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. అందులో ఇప్పటికే శుభం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అంతా సిద్ధం చేసుకుంది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంను మే 9న శుభం చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతకు ఉండే కష్టాల గురించి తాను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అని పలు సందర్భాల్లో సమంత వ్యాఖ్యానించింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకులకు ఒక విభిన్నమైన ఎక్స్పీరియన్స్ ను ఇవ్వడానికి రెడీ అయిపోయింది సమంత. హర్రర్ కామెడీగా రాబోతున్న ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి విషయంలో కూడా సమంత చాలా జాగ్రత్తలు తీసుకుంది. భారీ స్టార్ కాస్టింగ్ లేకుండా అంతా కొత్త వాళ్లతో సమంత బ్రాండ్ ఇమేజ్ శుభం సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి. అయితే థియేట్రికల్ బిజినెస్ తో పాటు శుభం సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ ను జీ నెట్వర్క్, ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. దీంతో సమంత సినిమా రిలీజ్ కాకముందే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. కేవలం డిజిటల్ రైట్స్ రూపంలో పెట్టిన పెట్టుబడికి సమంత ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక థియేట్రికల్ గా వచ్చే బిజినెస్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి. ఇక ఈ సినిమా కోసం సమంతనే నేరుగా రంగంలోకి దిగింది. ప్రమోషన్స్ తో పాటు ప్రీమియర్ షోలతో కూడా సినిమాకు హైప్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే శుభం కు సంబంధించి పలు పెయిడ్ ప్రీమియర్స్ ను వేయించారట. ఈ పెయిడ్ ప్రీమియర్లతో సినిమాపై పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక కొత్త తరహా కంటెంట్ ను ఇవ్వడానికి రెడీ అయిపోయిన సమంతను ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. మరి థియేట్రికల్ గా సమంత తీసుకున్న రిస్క్ కు ఎంతవరకు శుభం జరుగుతుందో చూడాలి.